వెల్కమ్ టు TSAT. జనరల్గా ఇవాళ ఇంతవరకు మనం ఎంతోమంది సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్తో మాట్లాడాము, చేశాం, ఇంటర్వ్యూలు చేశాము, స్ట్రాటజీలు చూసాం. ఈ మధ్యనే సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చింది. ఎంతోమంది వాళ్ళ కళలు సాకారం చేసుకున్నారు. మన దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్ ఇది, అన్నిటికంటే కష్టమైనది, ఎంతో కృషి కావాల్సినది. అలా ఇవాళ మన స్టూడియోలో ఒక ర్యాంకర్ ఉన్నారు. వాళ్ళ కృషి, వాళ్ళ స్టోరీ ఏంటి, హౌ షీ అచీవ్డ్ హర్ సక్సెస్. ఇవాళ లెట్ us టాక్ టు బొక్కా చైతన్య రెడ్డి, ర్యాంకర్, హూ ఇస్ ఇన్ ద స్టూడియో. వెల్కమ్ చైతన్య గారు. నమస్తే అండి. మేడం, లెట్ us హ్యావ్ ఒక క్విక్ ఇంటర్వ్యూ, క్విక్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ యూ. ఓకే సార్. సో నా పేరు బొక్కా చైతన్య రెడ్డి. నేను మా ప్రాపర్ వచ్చేసి చిల్పకుంట్ల గ్రామం, నూతన్కల్ మండల్, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. బట్ ఫాదర్ వరంగల్లో సెటిల్ అయ్యారు. సో నేను పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే, స్కూలింగ్ అంతా వరంగల్లో జరిగింది. అండ్ నేను బీటెక్ NIT వరంగల్లో చేశాను. దాని తర్వాత ఒక 1 year వరకు ఆల్స్టామ్ అని చెన్నై మెట్రో ట్రాక్ దానికి వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా. సో 2016 నుంచి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నాను. సో దాంతోపాటు ప్యారలల్గా 2016 నుంచి ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ జర్నీ. 6 years తర్వాత ఫైనలీ ఐ హ్యావ్ అచీవ్డ్ ద ర్యాంక్ ఆఫ్ 161. సో నిన్నే లిస్ట్ వచ్చింది. ఐ వుడ్ బి గెటింగ్ IPS సర్వీస్. ఓకే మేడం, జనరల్గా ఈ ఎగ్జామ్లో 1-2 అటెంప్ట్స్ చేయటమే ఒక చాలా పెద్ద సమస్య. చాలామందికి అంత పట్టుదల కానీ అంత ఓపిక కానీ ఉండదు. అండ్ మీరు యూ హవ్ డన్ 6 attempts. వాట్ వాజ్ యువర్ మోటివేషన్? సార్, మెయిన్ మోటివ్ ఇస్ ద సర్వీస్. అంటే ఈ సర్వీస్ అనేది ఇట్ గివ్స్ నార్మల్లీ 9 to 5 జాబ్ లాగా కాకుండా సివిల్ సర్వీసెస్ అనేది ఇట్ గివ్స్ ఏ వైడ్ ప్లాట్ఫామ్ టు సర్వ్, టు ఇంపాక్ట్ పీపుల్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో దాని ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలా నేను ఐ హ్యావ్ ఎంటర్డ్ ఆ ప్రిపరేషన్ అది స్టార్ట్ చేశాను. అండ్ 6 years పర్సిస్టెన్స్ అనేది కొంచెం డిఫికల్టీ, బట్ ఎట్ ద ఎండ్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అది చాలా ఉండే. దే హ్యావ్ మోటివేటెడ్ మీ సో వెల్. అంటే నేను లో అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో అంటే నా చుట్టుపక్కల నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ హ్యాస్ మేడ్ మీ వర్క్ ఫర్ సో లాంగ్ టు అచీవ్ దిస్. సార్, మేడం, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా అన్నారు. అండ్ స్టిల్ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ గెజెటెడ్ పొజిషన్. మీరు సివిల్ ఇంజనీర్, మళ్ళీ సివిల్ సర్వీసెస్, స్పెసిఫిక్గా మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఎందుకు? సార్, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ వెరీ గుడ్ జాబ్, మీరు అన్నట్టు గెజెటెడ్. అండ్ వీ ఇండైరెక్ట్లీ వర్క్ ఫర్ ఫార్మర్స్. సో దట్ ఈస్ ఎ సాటిస్ఫాక్టరీ జాబ్. బట్ నాకు సివిల్స్ అనేది ఇట్ వాజ్ మై డ్రీమ్ ఈవెన్ బిఫోర్ ఐ హ్యావ్ జాయిన్డ్ యాజ్ AE సార్. సో అది పక్కా ట్రై చేయాలి అని ఉండే. సో నేను AEగా జాయిన్ అవ్వడం అండ్ సివిల్స్ అటెంప్ట్స్ 2 ప్యారలల్గా అయ్యాయి. సో సిన్స్ అది మేజర్ డ్రీమ్ కాబట్టి నేను అంటే ఇంకా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా దాన్ని వదలలేదు సార్. ఓకే. అండ్ మీరే ఇంతకుముందు యూ టోల్డ్ యువర్ ఫ్యామిలీ సపోర్టెడ్ ఎ లాట్. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అబౌట్ హౌ వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీస్ మెయిన్ సపోర్ట్? హౌ డిడ్ దే మీకు ఎలా సపోర్ట్ చేశారు, ఎలా ఫాలో అప్ చేశారు? ఫ్యామిలీ అంటే మెయిన్గా నాలో సివిల్ సర్వీసెస్ అంటే ఇది రాయాలి అన్న డ్రీమ్ ఇన్కల్కేట్ చేసింది అయితే ఫాదరే సార్. మా ఫాదర్ అంటే హీ హ్యాస్ వర్క్డ్ విత్ వేరియస్ సివిల్ సర్వెంట్స్. సో ఆ సివిల్ సర్వెంట్స్ ఎలా చేయొచ్చు, ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు సొసైటీ మీద అనేది చిన్నప్పటి నుంచి చెప్తూ లిటరలీ అంటే నాకు సివిల్ సర్వీసెస్ అనే డ్రీమ్ ఏ రోజు పుట్టింది అనేది తెలీదు. ఇట్ వాజ్ ఇన్కల్కేటెడ్ త్రూ అవుట్ అంటే మై బ్రాటప్ అన్నమాట. సో ఇన్కల్కేట్ చేసింది ఫాదర్. అండ్ ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ చాలా ఉండే ఆల్ త్రూ దిస్. అంటే మేజర్లీ నార్మలీ
1 to 3 years వరకు అలా అవుతారు పేరెంట్స్, బట్ టిల్ 6 years ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అండ్ దట్టు వాళ్ళ మీద సొసైటల్ ప్రెషర్ అది చాలా ఉంటుంది. దట్టు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో ఇంకెంత చదివిస్తావు అమ్మాయిని అని, ఇంకా పెళ్లి చేయరా, ఇట్లాంటి సొసైటీ నుంచి అంటే చాలా క్వశ్చన్స్ అవి వచ్చేవి. బట్ దే నెవర్ స్టాప్డ్ మీ. అంటే ఈ ప్రెషర్స్ ఏవి నా వరకు తీసుకురాలేదు. నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదువు అని చెప్పేసి పాజిటివ్గా పుష్ చేశారు. సో ఆ పాజిటివ్ సపోర్ట్ అనేది దొరకడం అంటే ఐఎమ్ బ్లెస్ఫుల్ ఆ విషయంలో. అది కాకుండా ఐ హ్యావ్ 2 brothers, ఒక అన్నయ్య ఒక తమ్ముడు. సో నా ప్రిపరేషన్ జర్నీ అంటే అలాంగ్ విత్ జాబ్ అది మేనేజ్ అయింది అంటే మెయిన్ రీజన్ అన్నయ్య. హీ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్. సో నేను నార్మలీ జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇద్దరం కలిసి డిస్కస్ చేయడం అండ్ అన్నయ్య నోట్స్ ప్రిపేర్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. సో దానివల్ల నా టైం తక్కువ ఉన్న ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంది. అండ్ తమ్ముడు నార్మల్లీ ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎంటైర్ ఫ్యామిలీస్ ప్రిపేరింగ్. అంటే నాట్ అబౌట్ రీడింగ్ గురించి చెప్పట్లేదు, బట్ దట్ సైకలాజికల్ సపోర్ట్ అంటే ఆల్ త్రూ ఈ స్ట్రెసెస్ అవి ఫేస్ చేస్తాం కదా, ఆ సైకలాజికల్ సపోర్ట్ అనేది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్తుంది. అండ్ మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీలో. సో వెన్ వీఆర్ ఇన్ టు దిస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇంకొకరి మీద పడతాయి. సో లిటరల్లీ తమ్ముడు ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవడం. సో ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎఫర్ట్. ఆ సపోర్ట్ లేకుండా అంటే ఇన్ని ఇయర్స్ అయితే చాలా కష్టం. ఓకే, గ్రేట్ మ్యామ్, వండర్ఫుల్. సో మీ ఫ్యామిలీ డెఫినెట్గా చాలా సపోర్ట్ చేసినట్టుంది. మ్యామ్ ఒక క్విక్ ఓవర్వ్యూ, ఇప్పుడు మీరు ఎంప్లాయీగా ఉండి జనరల్గా స్టూడెంట్స్కి ఉండే పెద్ద మిత్ వచ్చి 8 hours చదవాలి, 10 hours చదవాలి, 20 hours చదవాలి, అలా చదవాలి ఇలా చదవాలి అని ఉంటుంది. మీకేమైనా స్పెసిఫిక్గా స్ట్రాటజీ ఉండిందా? నంబర్ ఆఫ్ అవర్స్ అనేది రియల్లీ ఇంపార్టెంట్ కాదు సార్. ద క్వాలిటేటివ్ స్టడీ ఉన్న తక్కువ టైంలో అంటే బెస్ట్ థింగ్ అబౌట్ వర్కింగ్ అండ్ ప్రిపేరింగ్ ఈజ్ మనకున్న ఆ తక్కువ టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకునేలాగా ట్రై చేస్తాం. సో నేను అంటే నార్మలీ మార్నింగ్ 3 hours అండ్ ఈవినింగ్ 2 hours అలా స్పెండ్ చేసేదాన్ని. అండ్ ఈవెన్ డ్యూరింగ్ వర్క్ చేసే టైంలో కూడా ఆ ఖాళీ ఉన్న టైంలో అండ్ ఈవెన్ ట్రావెలింగ్స్లో కూడా అంటే ఫోన్లో నేను నా నోట్స్ అది వేసుకొని చదవడం అండ్ న్యూస్ పేపర్ కూడా అంటే వర్క్ టైంలోనే చదవడం అలా అయ్యేది సార్. అండ్ డిస్క్లైమర్ ఇస్ నేను కొన్ని లీవ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ లీవ్ లాస్ ఆఫ్ పే కింద ఇనీషియల్లీ కొన్ని తీసుకున్నాను, దాని తర్వాత ఐ మేనేజ్డ్ బోత్. సో అలా స్టార్టింగ్ లీవ్ తీసుకున్నప్పుడు నా బేస్ అనేదంతా ప్రిపేర్ చేసుకొని మిగిలింది త్రూ వర్క్ అండ్ ఈ ప్రిపరేషన్ 2 బ్యాలెన్స్ చేయడం జరిగింది సార్. అండ్ ఆ వర్క్ టైంలో అంటే ఈవెన్ నేను ట్యాబ్ క్యారీ చేసేదాన్ని, ట్యాబ్ అండ్ ఫోన్ ఈ రెండిటితోటి ఇంకా ఫుల్ ప్రిపరేషన్ అది అయ్యేది సార్. అండ్ ఇంకొక సజెషన్ వైల్ వర్కింగ్ ఇస్ టెస్ట్ సిరీస్ ప్లేస్ మేజర్ రోల్ వైల్ వర్కింగ్ సార్. స్పెషల్లీ అంటే నేను బిఫోర్ ప్రిలిమ్స్ అలా అంటే డైలీ ఒక టెస్ట్ మార్నింగ్ అంటే హాఫ్ టెస్ట్ చెప్పాలంటే 50 మార్కర్స్ది SFG అని ఒక టెస్ట్ ఉంటుంది. సో డైలీ మార్నింగ్ టెస్ట్ రాసేసి అంటే మార్నింగ్ లేసి కొంచెం చదివి ఆ టెస్ట్ రాసి దాని తర్వాత అంటే డ్యూరింగ్ ఆఫీస్ టైం బ్రేక్ దొరికినప్పుడు అది సాల్వ్ చేయడం అలా. సో టెస్ట్ సిరీస్ ఉన్నప్పుడు ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ టైమ్ లైన్ అంటే ఒక గోల్ లాగా సబ్ గోల్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆ ప్రిపరేషన్ టైంలో టెస్ట్ సిరీస్ అవి హెల్ప్ అయ్యాయి సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సో అంటే మీరు స్పెసిఫిక్గా ఒక ప్లాన్ పెట్టుకొని వెరీ ఫిక్స్డ్గా రిజిడ్గా ప్లాన్ వైజ్ వెళ్ళేవాళ్ళ ఆర్ లేదా యాడ్హాక్ డే టు డే ప్లాన్ జరిగేది, వీక్లీ జరిగేదా? రిజిడ్గా అయితే ఉండకపోయేది సార్, బికాస్ ఇట్స్ హ్యూమన్లీ అంటే ఇంపాసిబుల్. వీఆర్ ఇంపర్ఫెక్ట్, అది మనం యాక్సెప్ట్ చేయాలి. సో పెట్టుకునేదాన్ని సార్ గోల్స్ అంటే మోస్ట్లీ వీక్లీ టార్గెట్స్ అలా పెట్టుకునేదాన్ని. సో అప్పుడప్పుడు బ్రీచ్ అయ్యేవి అండ్ మోస్ట్లీ అవ్వడానికి అంటే కంప్లీట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇఫ్ బ్రీచ్ అయినా కానీ ఎట్ ద ఎండ్ కంప్లీట్ చేయడం అలా చేసేదాన్ని. సో కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండేది సార్. మోస్ట్లీ అంటే మంత్లీ టార్గెట్స్ కంటే నాకు వీక్లీ టార్గెట్స్ ఎక్కువ హెల్ప్ అయ్యేవి సార్. ఈ వీక్ పాలిటీ కంప్లీట్ చేయడం ఆర్ ఈ వీక్ హిస్టరీ చేయడం అలా పెట్టుకునేది. డైలీ టార్గెట్స్ అయితే అలా ఏం పెట్టుకోకపోయేదాన్ని సార్. అది అంటే కొంచెం ఆ ఫ్లెక్సిబుల్ వర్క్ టైంలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే బెటర్ అన్నట్టు వీక్లీ ఫిక్స్ అయ్యేదాన్ని సార్. ఓకే మ్యామ్, ఇప్పుడు స్లైట్లీ మన ప్రిపరేషన్ స్టేజ్లోకి వెళ్తే
మీరు 6 అటెంప్ట్స్ ఇచ్చాను అంటున్నారు. దిస్ ఇస్ యువర్ 6th అటెంప్ట్ అండ్ ఇట్ వాజ్ సక్సెస్. మామూలుగా సివిల్స్ ప్రిపరేషన్లో ఈ ఫటీగ్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ 2 అటెంప్ట్స్ రాకపోతే 3rd అటెంప్ట్లో ఇంకా మన వల్ల కాదులే అన్న ఫటీగ్ వస్తుంది. అందులో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆ ఫటీగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా సరే మనం ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు, ఎలా, అవసరమా అన్నది మనలోనే వస్తుంది. వాట్ వాజ్ యువర్ మోటివేషన్ టు కీప్ యువర్ సెల్ఫ్ కన్సిస్టెంట్? మెయిన్ థింగ్ అంటే నా ఫోన్లో ఒక డిపి ఉండేది సార్, యూ డిడ్ నాట్ కమ్ దిస్ లాంగ్ టు కమ్ ఓన్లీ దిస్ లాంగ్ అని. సో నేను ఫెయిల్ అయినప్పుడల్లా ఐ యూస్ టు సీ దట్, అంటే వై ఐ స్టార్టెడ్ ఇట్ అనేది గుర్తు తెచ్చుకునేదాన్ని సార్. అండ్ యా, గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు ఆ ఫెటీగ్ అది అంటారు, కానీ ఇన్ మై కేస్ ఐ హ్యావ్, అంటే గవర్నమెంట్ జాబ్ అది మధ్యలో వచ్చింది, బట్ మై గోల్ వాజ్ ఫ్రమ్ బిగినింగ్. సో ఐ హ్యావ్ నెవర్ లెట్ దిస్ కమ్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడే ఆగిపోవాలి అన్నట్టయితే ఎప్పుడు అనుకోలేదు సార్. సో ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. అండ్ ఆ సపోర్ట్ అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఈవెన్ విత్ ఇన్ మై డిపార్ట్మెంట్ కూడా కొలీగ్స్, సీనియర్స్ వాళ్ళందరూ దే యూస్ టు పుష్ మీ, యూ క్యాన్ డూ ఇట్ అనేది. సో ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎస్, అంటే నన్ను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది సార్. అండ్ దేర్ వర్ సమ్ టైమ్స్, అంటే ఇది నేను చేయగలనా లేదా, ఆ ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లీ అందరికి వస్తాయి ఓవర్ ద టైమ్ విత్ ఫెయిల్యూర్స్. అంటే ఇనిషియలీ 3 times నేను ప్రిలిమ్సే అవ్వలేదు, దాని తర్వాత నెక్స్ట్ 3 times మెయిన్స్ రాశాను. సో ఆ ఇన్సెక్యూరిటీస్ అవి ఉంటాయి, అవుతుందా లేదా అనేది కూడా అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్, అంటే ఆ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఒకటి ఉండాలి సార్. అది కాకుండా ఆల్మోస్ట్ 5th అటెంప్ట్లో ఐ థాట్ ఆ అటెంప్ట్ పక్కా వస్తుంది అనుకున్నాను. ఐ థాట్ ఇట్ వుడ్ బి మై లాస్ట్ అటెంప్ట్, బట్ దెన్ ఐ హ్యావ్ మిస్డ్ ద ఇంటర్వ్యూ కాల్ బై 7 marks. సో అప్పుడు గివప్ చేద్దామా అన్నట్టు అలా అనిపించి ఉండే. బట్ ఎట్ ద ఎండ్ అగైన్ దిస్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, అంటే నన్ను నమ్మిన, ఇట్స్ లైక్ చెప్పాలి అంటే ఈవెన్ మా స్ట్రీట్లో దేర్ వర్ చిల్డ్రన్ హూ యూస్ టు అంటే సీ మీ, అండ్ నేను చెస్ ప్లేయర్ సార్, నేషనల్ లెవెల్స్కి వెళ్ళాను. సో వాళ్ళు నన్ను చూసి చెస్ ఆడడం అండ్ ఈ చదువు విషయంలో కూడా కొంచెం మోటివేట్ అవ్వడం, అలా పిల్లలు ఉన్నారు సార్. సో అంటే నాకు ఆ 5th attempt తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇఫ్ ఐ స్టాప్ మై జర్నీ హియర్ ఐ వుడ్ నాట్ బి స్టాపింగ్ మై గోల్ ఓన్లీ. అంటే వాళ్ళు కూడా అంటే ట్రై చేయడం ఆపేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఐ వుడ్ బి స్టాపింగ్ దేర్ గోల్స్. అంటే ఇట్స్ లైక్ ఎట్ ద ఎండ్ ఇఫ్ ఇన్ కేస్ అంటే నేను అక్కడ ఆపేసి ఉంటే వాళ్ళకి నా మీద ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎంత ఉంది అంటే మేబీ దట్ యూపీఎస్సీ ఈజ్ అన్అచీవబుల్ అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండేవాళ్ళేమో, అది ట్రై చేయకపోయేదేమో. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే ఆ ఫీలింగ్ ఉండేది సార్. సో దట్ హ్యాస్ మోటివేటెడ్ మీ. So job was never an obstacle, it rather pushed me. Ante there were times where I felt resigning that job also, almost 2 times resigning end varaku ellanu, but then I didn't. But job at the end naku interview lo kuda chaala fetch ayindi sir. Interview lo manchi marks ravadaniki kuda ante entire irrigation department nunchi questions adadam ala, so it has played a positive role in my preparation ani cheppali sir. Okay, great ma'am. Now coming to a little academic look, velli let us see stage by stage మీ ప్రిపరేషన్ ఎలా, హౌ యూ క్యారీడ్ యువర్ ప్రిపరేషన్. బట్ బిఫోర్ దాట్, ఇప్పుడున్న వాళ్ళు మీకు ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకున్నా మా కింద స్క్రోల్లో ఫోన్ నెంబర్ వస్తుంది, యూ కెన్ కాంటాక్ట్, మీరు ఫోన్ చేయొచ్చు, మేడంతో మాట్లాడచ్చు లైవ్గా, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. హలో చెప్పండి సార్. సార్ నేను ఆదిత్య చంద్ర తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మేడం నా డౌట్ ఏంటంటే మీరు లైక్ జాబ్ చేస్తూ మేనేజ్ చేశారు కదా, సో మీ మోటివేషన్ ఎలా ఉండేదండి? లైక్ 8 hours నేను ఇంటర్వ్యూ చూసాను, లైక్ 8 hours డైలీ చదివాను అన్నారు, జాబ్ చేస్తున్నారు, లైక్ ఎలా మేనేజ్ చేశారని అడుగుదాం. 8 hours నేను చెప్పింది మేజర్లీ నేను లీవ్ పెట్టిన టైంలో అండి, ఎక్స్ట్రాడినరీ లీవ్ లాస్ ఆఫ్ పే కింద పెట్టుండే, ఆ టైంలో 8 to 10 hours అలా అయ్యేవి. బట్ డ్యూరింగ్ ద జాబ్ టైం అయితే 5 hours అలా అయ్యేది. అండ్ అంటే డ్యూరింగ్ ద జాబ్ అండ్ జర్నీస్ టైంలో కూడా ప్రిపరేషన్ లైక్
అంటే మనకి టైం లేనప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ స్టడీ ఇన్ మినిట్స్ రాదర్ దెన్ అవర్స్ అంటారు. సో చిన్న ఆ 5 minutes గ్యాప్ దొరికిన అంటే మన ఫోన్లో ఏదో ఒకటి చూసి చదవడం, అట్లా ఆ మినిట్స్లో వాడుకోవడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో విత్ జాబ్ 8 hours ఇస్ డిఫికల్ట్. వీకెండ్స్ టైంలో అయితే 8 to 10 hours అలా అయ్యేవండి. సో అండ్ ఐ సెడ్ ఆ టెస్ట్ సిరీస్ రాయడం అండ్ ఫోన్లో అది చదవడం, నా ఓన్ నోట్స్ నేను ఫోన్లో వేసుకొని రివైజ్ చేయడం. సో జాబ్ టైమ్ యాక్టెడ్ యాజ్ ఎ రివిజన్ టైమ్ ఫర్ మీ. కొత్తది చదివే కంటే ఐ కెన్ రీడ్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ రెడ్ ఆల్రెడీ డ్యూరింగ్ ద జాబ్ ఆ బ్రేక్ టైమ్స్లో. సో అలా మేనేజ్ చేసేదాన్ని. ఎనీ స్పెసిఫిక్ డౌట్ విత్ రెస్పెక్ట్ టు దట్? ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. చెప్పండి మనోహర్ గారు, చెప్పండి. సార్ నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ ఇప్పుడు ప్రజెంట్. ఓకే. ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్, మనం బీటెక్ చేసి మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుందా, లేకపోతే డిగ్రీ తీసుకొని డిగ్రీలో BA తీసుకొని ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది అని ఫస్ట్ డౌట్ ఉంది సార్. ఇది అంటే ప్లాన్ బి అనేది ఏ పరంగా మంచిగా ఉంటుంది? ఎంపీసీ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ నాది. ఓకే, ఏది మంచిగా ఉంటుంది అని డౌట్స్. మెయిన్గా ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని ఎక్కడా చెప్పలేమండి. బికాజ్ దేర్ ఆర్ పీపుల్ బీటెక్ చేసి కొన్ని రోజులు జాబ్ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ రీసెంట్ పాస్ట్లో దేర్ ఆర్ పీపుల్ హూ స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ ఇంటర్ తర్వాతే స్టార్ట్ చేసి ఏదో అంటే ఒక డిగ్రీ తీసేసుకొని ఆ టైంలో కూడా ప్రిపేర్ అయ్యి తర్వాత అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని అయితే చెప్పడం కష్టం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ అండ్ మీరు ఏ టైం వరకు ట్రై చేయాలనుకుంటున్నారు, మీరు ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టగలరు అనేది ఆ ఇండివిజువలైజ్డ్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు స్టే పర్సివరెంట్. అంటే ఇట్ టేక్స్, మీరు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా స్టడీస్ టైంలో ప్రిపేర్ అవ్వాలి. సో నార్మలీ అంటే మనం బీటెక్ ఆర్ డిగ్రీ చేసే టైంలో దేర్ వుడ్ బి కేసెస్ వేర్ విల్ గెట్ డీవియేటెడ్. సో అలా డీవియేట్ కాకుండా మీరు కంప్లీట్గా నా మేజర్ గోల్ ఇదే అని చెప్పేసి దీనికి ఎక్కువ టైం ఇవ్వగలగడం ఇంపార్టెంట్. సో అలా చేస్తే మీరు అంటే డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీథింగ్ ఇస్ ఓకే అండి. ఓకే, గ్రేట్ మ్యామ్. సో నౌ కమింగ్ బ్యాక్ టు లిటిల్ బిట్ మన ప్రిపరేషన్ గురించి మ్యామ్. మీరే అన్నారు యూ హ్యాడ్ ఛాలెంజ్ విత్ ప్రిలిమ్స్. 6 attempts 3 times ప్రిలిమ్సే మీకు చాలా 3 times అవ్వలేదు అన్నారు ఫస్ట్ 3 attempts. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ ప్రిలిమ్స్ మ్యామ్? స్ట్రాటజీ అని ఏమన్నా చెప్తారా? బుక్ లిస్ట్ కానీ హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ప్రిలిమ్స్? రాదర్ దెన్ బుక్ లిస్ట్ అన్నిటికీ కాన్స్టెంటే ఉంటుంది సార్. మై అడ్వైజెస్ అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఆ బుక్ లిస్ట్ లిమిటెడ్గా పెట్టుకోకపోవడం. అంటే ఒక సబ్జెక్ట్కి 1 or max 2 books, దానికంటే ఎక్కువ మనం చదవనక్కర్లేదు. సో లిమిటింగ్ ద రిసోర్సెస్ ఇస్ మెయిన్ థింగ్. అది కాకుండా రివిజన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్ అనేది నాకు అప్పుడు తెలియలేదు. సో దట్ వాస్ ద బిగ్ మిస్టేక్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ అనలైజింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తే వాట్ ద ఎగ్జామ్ వాంట్స్ ఫ్రమ్ అస్ అనేది అర్థమవుతుంది. సో నా థర్డ్ అటెంప్ట్ తర్వాత వాట్ ఐ డిడ్ వాజ్ దట్ లాస్ట్ 6 years ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఐ అనలైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్. అంటే నార్మలీ ఒక చిన్న ఎక్సెల్ షీట్ టైప్లో వేసుకొని ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఏ టాపిక్ మీద ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అనేది అది కనుక అనలైజ్ చేస్తే వీ కెన్ అంటే మనకి ఉన్న తక్కువ టైంలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. నార్మలీ ఇఫ్ వీ అనలైజ్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, దే ప్లే క్రూషియల్ రోల్ అనమాట. హాఫ్ ది పేపర్ ఈ 2 టాపిక్స్లో అయిపోతుంది. సో అలా ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది మీ అంతటి మీరు ఓన్గా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తే తెలుస్తుంది. దే యాక్ట్ యాజ్ గైడ్. సో ఆ అనాలిసిస్ ద్వారా వీ కెన్ అంటే ఇంకొకటి ఆ పేపర్ వే ఆఫ్ ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఇఫ్ వీ డూ దీస్ ప్రిలిమ్స్ కొంచెం ఈజీ అవుతుందండి. గ్రేట్ మ్యామ్. అండ్ ప్రిలిమ్స్లో ఇంకొక కామన్ మిత్ పిల్లలకు ఉండేది మ్యామ్ ఈజ్ కొన్ని పార్ట్స్ చదవరు, కొంతవరకు సిలబస్ కొంతమంది కవర్ కూడా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా నాకు నచ్చలేదు, ఆర్ట్ అండ్ కల్చర్ నేను కొంచెమే చదువుతాను,
చాలామంది ఈ మిస్కాన్సెప్షన్లోనూ ఉంటారు. డూ యూ థింక్ దట్ షుడ్ బి డన్ అలా? కంప్లీట్లీ వదిలేయడం ఈజ్ నాట్ సజెస్టబుల్ సార్. అంటే ఈవెన్ ఏన్షియంట్ ఇండియా ఆర్ జనరలీ మెడివల్ ఇండియా అట్లాంటివి వదిలేస్తూ ఉంటారు. అవి కూడా ద బేసిక్ బుక్స్ దట్ ఎన్సీఆర్టీ ఆర్ ఎనీ ఒక్క బుక్ అయితే పర్ఫెక్ట్గా చదవడం ఈజ్ సజెస్టబుల్ సార్. కంప్లీట్గా వదిలేస్తే వీ డోంట్ నో, ప్రిలిమ్స్ అంటే అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది. ఒకసారి ఏన్షియంట్ నుంచి ఎక్కువ ఇవ్వచ్చు, ఒకసారి పాలిటీ నుంచి ఎక్కువ ఇవ్వచ్చు. వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్. సో అన్నిటికీ రెడీగా ఉంటే బెటర్ సార్. కంప్లీట్గా వదిలేయడం ఈజ్ నాట్ సజెస్టబుల్. ఓకే మ్యామ్, ఒక గోల్డెన్ క్వశ్చన్, ఇది ఎప్పుడు అందరికీ వచ్చే డౌటే ఇది. కోచింగ్ కంపల్సరీయా లేదా సెల్ఫ్ ప్రిపరేషనా లేదా రెండూ కావాలా? ఇది అందరి ఫస్ట్ టైం రాసే వాళ్ళు అందరికీ వచ్చే క్వశ్చన్ మ్యామ్. ఎస్ సార్. కోచింగ్ అంటే నా కేసులో నేనైతే తీసుకున్నాను సార్. ఫస్ట్ 5 months కోచింగ్ అలా తీసుకున్నాను. దాని తర్వాత మొత్తం సెల్ఫ్ ప్రిపరేషనే. సో కోచింగ్ అంటే ఒక డైరెక్షన్ చూపెడుతుంది, బట్ అది పక్కా అని అయితే ఏమన్నాను. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకా యూట్యూబ్లో రిసోర్సెస్ అవి, అంటే యూట్యూబ్లో క్లాసెస్ అవి ఉంటున్నాయి, రిసోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. సో వితౌట్ కోచింగ్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్. కోచింగ్ అనేది ఏంటంటే ఆ డైరెక్షన్ అది చూపెడుతుంది, బట్ ఎట్ ద ఎండ్ కోచింగ్ రోల్ తక్కువ, మనం చేసేది ఎక్కువ ఉంటుంది. దే విల్ షో ద డైరెక్షన్ అండ్ ఎట్ ద ఎండ్ ఆ రివిజన్ కానీ ఆ నోట్స్ మేకింగ్ కానీ అదంతా మనమే చేయాలి. సో ఇట్ ఈస్ పాసిబుల్ వితౌట్ కోచింగ్ ఆల్సో. సర్వీస్ అయితే ఐ విల్ ట్రై డూయింగ్ ఎట్ ద ఎండ్. అంటే ఇది గోల్ కాదు, ర్యాంక్ అనేది మెయిన్ గోల్ కాదు, సర్వింగ్ ద పీపుల్ ఇస్ మెయిన్ గోల్. సో సర్వీస్లో వచ్చిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్. ఓకే, గ్రేట్ మ్యామ్. సో ప్రిలిమ్స్ వరకు ఒక స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ అంటుంటారు, దాని తర్వాత మెయిన్స్లో ద స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ మారాలి లేదా అప్రోచ్ మారాలి అంటుంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ మ్యామ్? అలా నిజంగా ప్రిలిమ్స్ మెయిన్స్ స్ప్లిట్ ఉంటుందా? అంటే స్ప్లిట్ అంటే ఎంటైర్ స్ప్లిట్, కంప్లీట్ స్ప్లిట్ ఉండదు, బట్ నార్మల్లీ బుక్స్ అయితే రెండిటికి సేమ్ ఉంటాయి సార్, ఎక్సెప్ట్ ఫర్ సమ్ అడిషనల్ థింగ్స్. మెయిన్స్లో వరల్డ్ హిస్టరీ అండ్ ఎథిక్స్ లాంటివి ఎక్స్ట్రా ఉంటాయి, బట్ ఫర్ ద రెస్ట్ ఆల్ హిస్టరీ, పాలిటీ వీటన్నిటికీ బుక్స్ సేమ్ ఉంటాయి. సో వన్స్ మనం ప్రిలిమ్స్కి చదివిన ఆ బుక్సే ఎట్ ద ఎండ్ మెయిన్స్కి కూడా హెల్ప్ అవుతాయి. బట్ డ్యూరింగ్ ద మెయిన్స్ ఏంటంటే సార్, ఆ సిలబస్ తీసుకొని ఆ సిలబస్ పాయింటర్ వైజ్ నోట్స్ చేసుకోవడం, దట్ హెల్ప్స్ ఎ లాట్. ఆ షార్ట్ నోట్స్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ మెయిన్స్ రాసే ముందు మనకు కనుక ప్రతి పాయింటర్కి ఒక క్రిస్ప్ నోట్స్ ఉంటే దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ అంటే రివిజన్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఆ లాస్ట్ మినిట్లో క్విక్ రివిజన్ ఈ మైక్రో నోట్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది సార్. సో ఫర్ మెయిన్స్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అంటే making notes in a crisp way, that too based on syllabus pointers. And that too mains ki what helped me in this attempt was previous 5 years question papers తీసుకొని ఆ క్వశ్చన్స్ని సిలబస్ పాయింటర్స్కి మ్యాచ్ చేసి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తే, ఫర్ సపోజ్ పాలిటీ ఉంది, పాలిటీలో దేర్ వుడ్ బి సమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ లైక్ ఎన్జిఓస్, ప్రెషర్ గ్రూప్స్, ఎస్ఐజీస్, వీటి నుంచి రెగ్యులర్గా ప్రతి ఇయర్ వస్తుంది. అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ ట్రెండ్ అనాలిసిస్ కనుక మనంతటా మనం చేస్తే విల్ నో ఏ టాపిక్స్ అనేవి ఎక్కువ ఫోకస్ చేయాలి అని. ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది మనకు తెలుస్తుంది, దేని మీద ఎంత టైం పెడితే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అనేది. సో ఇలా ఈ అనాలిసిస్ చేసి దాని ప్రకారం నోట్స్ రాసుకుంటే ఆ లాస్ట్ మినిట్ రివిజన్కి అది హెల్ప్ అవుతుంది. లాస్ట్ మినిట్ ఆ మేజర్ ఫోకస్ ఏరియాస్ మీద దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. సో దేర్ విల్ బి మోర్ బెటర్ అవుట్కమ్స్. ఓకే, గ్రేట్ మ్యామ్. సో లాస్ట్ అబౌట్ ప్రిలిమ్స్ మ్యామ్, ప్రిలిమ్స్లో న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, వాటి రోల్ సార్ హౌ మచ్ డూ యూ థింక్ అవి ఇంపాక్ట్ చేస్తాయి? 2016 నుంచి ద రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ సార్. సో పెరిగింది కరెంట్ అఫైర్స్, బట్ ఎట్ ద ఎండ్ ఏమవుతుంది అంటే ఈ కరెంట్ అఫైర్స్ మీద ఓవర్ ఎంఫసిస్ అనేది ఇప్పుడు పెరిగింది. బట్ యూపీఎస్సీ ద ప్రిలిమ్స్ పేపర్ ఎస్పెషలీ హ్యాస్ బికమ్ అన్ప్రిడిక్టబుల్. సో మనం కరెంట్ అఫైర్స్ అంటే ఎంత ఫోకస్ చేసినా సమ్ అంటే తెలియని థింగ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ దట్ ఈ మన స్టాటిక్ పార్ట్ మీద మనం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే కనుక కరెంట్ అఫైర్స్వి ఎలా ఉన్నా వీ క్యాన్ డీల్ ఇట్. ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అనేవి మాత్రం ఇగ్నోర్ చేయడానికి లేదు సార్, బట్ స్టాటిక్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే,
సో కోర్ సిలబస్ చాలా ఇంపార్టెంట్ అంటే. ఎస్ సార్. ఓకే, ఒక క్విక్ కాల్ క్విక్ కాలర్ వచ్చారు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్, ఇది మనకు మన డిజిటల్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది మేడం? యాక్చువల్లీ మీ సక్సెస్ కి టెక్నాలజీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది మా క్వశ్చన్. ఓకే అండి. సో మెయిన్ థింగ్ టెక్నాలజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకేంటంటే మాకు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు న్యూస్ పేపర్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఏమన్నా మ్యాగజైన్స్ కానీ ఏమన్నా ఉన్నారా అని అదొక డౌట్. ఓకే ఓకే. సో ఫస్ట్ థింగ్ టెక్నాలజీ రోల్ ఇప్పుడు ఇంకా పెరిగింది. స్పెషల్లీ ద పేపర్ డైనమిక్ కావడం వల్ల మనం అంటే ఆఫ్లైన్ నోట్స్ మేకింగ్ అంటే ఆన్లైన్ నోట్స్ చేసుకుంటే అంటే కరెంట్ ఇష్యూస్ అవి నోట్స్కి యాడ్ చేసుకోవచ్చు. సో అదొకటి. బట్ మై నోట్స్ వాజ్ అంటే సగం ఆన్లైన్ ఉండేది, సగం ఆఫ్లైన్ ఉండేది. ఎట్ ద ఎండ్ నేను ఆన్లైన్లో చేసుకున్న నోట్స్కి ఆ ఫైనల్ అంటే మైక్రో నోట్స్ టైప్లో మెయిన్స్ ముందలా చేసుకొని ఉండే. సో నోట్స్ మేకింగ్ వైజ్ ఇప్పుడు అంటే ఎవర్ నోట్ కానీ ఈ నోటబిలిటీ కానీ అట్లాంటి యాప్స్ రోల్ పెరిగింది. అండ్ దెన్ టెక్నాలజీ అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ అవి ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్కి కూడా దేర్ ఆర్ అంటే యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటున్నాయి. సో అవి వీ కెన్ వాచ్. ఒక అంటే కరెంట్ జరిగే ఇష్యూ మీద ఓవర్ వ్యూ అనేది వస్తుంది. అండ్ నా వరకు అయితే ఈవెన్ నేను న్యూస్ పేపర్ కూడా అంటే నా ట్యాబ్లోనే చదివేదాన్ని. సో టెక్నాలజీ రోల్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. అండ్ దెన్ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ రోల్ ఆఫ్ న్యూస్ పేపర్. సో రోల్ ఆఫ్ న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అంటే ప్రస్తుతం జరిగే కరెంట్ ఇష్యూస్ ఓవర్ వ్యూ అంతా తెలియాలి అంటే న్యూస్ పేపర్ పక్కా చదవాలి. అండ్ టు బీ ఫ్రాంక్ నా కేసులో అంటే న్యూస్ పేపర్ నాకు కూడా చాలా టఫ్ అయింది. ఇనీషియల్గా అంటే 3 hours అలా పట్టేది. ఓవర్ ద టైం తగ్గింది. బట్ దెన్ నేను అంటే కొన్ని బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు మిస్ అయ్యేది కూడా న్యూస్ పేపర్. వాట్ ఐ హావ్ డిసైడెడ్ ఈజ్ న్యూస్ పేపర్ని ఒక బర్డన్ లాగా ఫీల్ కాకుండా మనకి ఆ రోజు 1 hour దొరికితే 1 hour పెట్టడం, ఇఫ్ నాట్ 15 minutes దొరికితే ఆ 15 minutes అయినా పెట్టడం, ఓవర్ కంప్లీట్గా చూడడం. అండ్ దెన్ రెస్ట్ వీ కెన్ రిలై ఆన్ ఈ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ అలాంటివి వస్తుంటాయి. దాంట్లో బ్రీఫ్ ఓవర్ వ్యూ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ యూస్ టు రిలై ఆన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ మీద. గ్రేట్ మ్యామ్. సో ఎట్లా ఇప్పుడు యూట్యూబ్ గురించి ఇంతకుముందు కాలర్ అడిగినట్టు యూట్యూబ్ టెక్నాలజీ కానీ స్టూడెంట్స్లో ఉండే ఇంకొక మెత్ మ్యామ్ ఈజ్ సోషల్ మీడియా పూర్తిగా డిటాచ్ అయిపోయి ఆన్లైన్ ఎగ్జిస్టెన్స్కే డిటాచ్ అయిపోయి భయంకరంగా పుస్తకాలే చదివితేనే సివిల్స్ క్లియర్ అవుతారు అన్న ఒక మిత్ కూడా ఉంది. ఎంతవరకు నిజం అనుకుంటారు? సోషల్ మీడియా అంటే ఈ ఫేస్బుక్ లాంటివి అంటే ఇట్ డిపెండ్స్. సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా కూడా వాడుకోవచ్చు సార్. ట్విట్టర్లో దేర్ ఆర్ సమ్ అంటే మనం అప్డేట్స్ ఫాలో అయ్యే మంచి ఛానల్స్ అవి ఉంటాయి. సో కంప్లీట్గా డిటాచ్ కాకుండా వాటిని ఎఫెక్టివ్గా యూజ్ మనకు ఓన్లీ అంటే మన ప్రిపరేషన్ రిలేటెడ్ వే ఫాలో అయ్యేలాగా అలా చేసుకొని సోషల్ మీడియాని కన్స్ట్రక్టివ్ వేలో యూజ్ చేసుకోవచ్చు సార్. బట్ అంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ డిస్ట్రాక్ట్స్ అస్ వాటిని దూరంగా ఉంచేలాగా ట్రై చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ టెలిగ్రామ్. అంటే నా ప్రిపరేషన్లో టెలిగ్రామ్ రోల్ వాజ్ మోర్. టెలిగ్రామ్లో ఇప్పుడు ఇంకా అంటే ఎక్కువ ఛానల్స్ ఉంటున్నాయి. ఈవెన్ ద న్యూస్ పేపర్ అండ్ టెలిగ్రామ్లోనే దొరుకుతుంది. అండ్ దెన్ టెలిగ్రామ్లో ఇంకా ఈవెన్ నౌ రీసెంట్లీ టాపర్స్ ఆల్మోస్ట్ అంటే వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, వాళ్ళ నోట్స్, ఈ టెస్ట్ సిరీస్ ఇవన్నీ పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టుండే సార్, చైతన్య AR 161 అని ఉంటుంది. సో వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద టాపర్స్ మిస్టేక్స్. ఈ వాళ్ళు చేసిన మిస్టేక్స్ చూసి అంటే అవి మనం చేయకుండా ఉండగలిగేలాగా. సో ఇఫ్ వీ ఫాలో దెమ్ దట్ విల్ ఎనేబుల్ ఆర్ ప్రిపరేషన్ టు బీ మోర్ ఫోకస్డ్. అది కాకుండా టెలిగ్రామ్ని ఐ యూస్ టు యూజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. లైక్ నా ఓన్ చిన్న గ్రూప్స్ వేరే అంటే నేను అన్నయ్య ఇద్దరమే ఉండేవి. సో ఆ చిన్న గ్రూప్స్ అవి క్రియేట్ చేసుకొని నా నోట్స్ని నేను ఫ్లాష్ కార్డ్స్లో లాగా చేసుకొని ఐ యూస్ టు రీడ్ దెమ్ ఇన్ మై ఆఫీస్ టైమ్స్. సో అలా. అండ్ దెన్ రివిజన్కి కూడా నేను టెలిగ్రామ్ని వాడుకునేదాన్ని. రివిజన్కి డిఫరెంట్ వేస్ ఉంటాయి. రివిజన్ ఈజ్ నాట్ జస్ట్ అంటే రీడింగ్ ద బుక్ అగైన్ అండ్ అగైన్.
వన్ థింగ్ ఇస్ బ్రెయిన్ స్టామింగ్. ఆ బుక్ని అంటే దాంట్లో ఏమున్నాయి అనే కంటెంట్ మనం అంటే మన బ్రెయిన్లో రివైజ్ చేసుకోవడం, దట్ ఆల్సో ఈజ్ ఎ రివిజన్. అండ్ ఇంకోటి మనం ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ రివిజన్. ఇఫ్ దెర్ ఈస్ నోబడీ టు ఎక్స్ప్లెయిన్, నేను అంటే నా టెలిగ్రామ్లో నార్మల్లీ వాయిస్ రికార్డ్స్ అలా చేసుకొని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునేదాన్ని. నాట్ దట్ నేను ఆ వాయిస్ రికార్డ్స్ని మళ్ళీ వినకపోయేదాన్ని, బట్ దట్ జస్ట్ యాక్ట్స్ యాజ్ ఏ అంటే నేను ఆ వాయిస్ రికార్డ్ పెట్టుకొని కంటిన్యూస్గా చెప్తుంటే నాకు ఆ టాపిక్ మీద ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో అలా టెలిగ్రామ్ని డిఫరెంట్ పర్పసెస్కి వాడుకున్నాను సార్. సో బేసికలీ మీరు టెక్నాలజీని వెరీ పాజిటివ్గా వెరీ యూస్ఫుల్గా వాడారు సోషల్ మీడియాని. కమింగ్ బ్యాక్ టు అవర్ అకాడమిక్ డిస్కషన్, మన ప్రిలిమ్స్ గురించి చెప్పాము. మనం ప్రిలిమ్స్ ఒక స్టేజ్ అయితే మెయిన్స్ ఒక మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మనకంత 40 days ఉంటుందా, 45 days ఉంటుంది మెయిన్స్కి. ఆ గ్యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఎస్ సార్. సో ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి మధ్యలో ఉండే గ్యాప్ అంటే దట్ ఈస్ మోస్ట్ క్రూషియల్ గ్యాప్. ఆ గ్యాప్ని మనం ఎంత పాజిటివ్గా వాడుకుంటే, ఇన్ఫ్యాక్ట్ వీ టెన్ టు వర్క్ మోర్. సో అవి మోస్ట్ ప్రొడక్టివ్ డేస్ అని చెప్తాను. సో ఆ గ్యాప్లో మేజర్గా అంటే ఒక షెడ్యూల్ వేసుకోవడం, రాదర్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి అంటే ఈ వీకెండ్ వరకు ఇది చేస్తాను అన్నట్టు అలా ఆ షెడ్యూల్ వేసుకొని చేయడం. అండ్ దెన్ మేకింగ్ ద నోట్స్ యాజ్ ఐ సెడ్. సో ఆ పాయింటర్ సిలబస్ పాయింటర్స్ వైజ్ మనం కనుక నోట్స్ చేసుకుంటే ఎట్ ద ఎండ్ అది రివిజన్కి అలా హెల్ప్ అవుతుంది సార్. అండ్ దెన్ మెయిన్స్ విషయంలో మెయిన్గా ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ మన మార్క్స్ డిసైడింగ్ విషయంలో. సో అంటే ఈ 3 things ఏంటంటే మెయిన్గా ఎస్ఏ అండ్ ఎథిక్స్ మనం అంటే వీ కెన్ గివ్ లెస్ టైమ్ బట్ కెన్ గెట్ మోర్ అవుట్పుట్ అనమాట. సో ఎథిక్స్లో నార్మల్లీ ఆ సిలబస్ కీవర్డ్స్ తీసుకొని వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చూడడం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి సాల్వ్ చేయడం. ఎథిక్స్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ లెంతీ వన్, ఉన్న అన్ని పేపర్స్లో అది లెంతీ వన్. సో ఆ టైం మేనేజ్మెంట్ అది ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ద కేస్ స్టడీస్ ఆ ప్యాటర్న్ అది సేమ్ ఉంటుంది సార్, ప్రతిసారి రిపీట్ అవుతాయి. సో ఆ పేపర్ సాల్వ్ చేస్తే ఎథిక్స్ పేపర్ ఎట్ ద ఎండ్ D-Day రోజు ఈజీ అవుతుంది. అండ్ ఈవెన్ ఎస్ఏ విషయంలో కూడా సార్ అంటే నా విషయంలో మెయిన్లీ మెయిన్స్కి ద 3 things that acted as guide was syllabus and then toppers copies and previous year question papers. So ఈ 3 they'll show the direction of exam. టాపర్స్ కాపీస్ స్పెషలీ నేను అంటే బిఫోర్ ప్రిలిమ్స్ నేను ఏం చేసేదాన్ని అంటే డైలీ ఐ యూస్ టు టేక్ సమ్ టాపర్స్ కాపీస్. దాంట్లో అంటే 5 questions ఓన్లీ క్వశ్చన్స్ తీసుకొని పిక్ చేసుకొని ఐ యూస్ టు రైట్ బై మై ఓన్. దాని తర్వాత నేను నా ఆన్సర్స్ని ఆ టాపర్స్ కాపీస్ తోటి కంపేర్ చేసుకునేదాన్ని. సో దట్ అంటే నేను నా ఆన్సర్ స్ట్రక్చరింగ్ బాగానే ఉందా, కంటెంట్ బాగానే ఉందా అది చూసుకోవడం. సో ఆ టాపర్స్ కాపీస్ దే ఆర్ లైక్ ప్రూవెన్ స్ట్రాటజీస్. సో వాటి నుంచి వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, ఆ స్ట్రక్చరింగ్ అయినా కంటెంట్ అయినా. సో ఆ టాపర్స్ కాపీస్ చాలా హెల్ప్ అయ్యాయి. ఈవెన్ ఫర్ ఎస్ఏ ఐ రెడ్ లాట్ ఆఫ్ టాపర్స్ కాపీస్, స్పెషలీ అంటే సమ్ ఇంట్రొడక్షన్స్ ఐ యూస్ టు పిక్ ఫ్రమ్ టాపర్స్ కాపీస్ అండ్ యాడ్ టు మై నోట్స్. సో అది ఆ టాపర్స్ కాపీస్ చాలా హెల్ప్ అవుతుంది సార్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ సిలబస్ యాజ్ ఐ సెడ్ ఆ 5 years క్వశ్చన్ పేపర్స్ చూసి ఏ టాపిక్ ఎక్కువ వస్తుంది అనేది అనలైజ్ చేస్తే దిస్ ఇస్ మెయిన్ థింగ్. అంటే ఎట్ ద ఎండ్ ఇవి మనకి అంటే మోర్ కాస్ట్ బెనిఫిట్ ఇస్తాయి అది సార్. నెక్స్ట్ మ్యామ్, ఆన్సర్ రైటింగ్. వే డూ యూ థింక్ ఆన్సర్ రైటింగ్ ప్లేస్ ఎ రోల్? ఐ మీన్ ఎంతవరకు ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్? అండ్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి? ఓకే, ఆన్సర్ రైటింగ్ యాక్చువల్లీ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎందుకంటే మన కంప్లీట్ ఈ ర్యాంక్ ఫైనల్గా డిసైడ్ చేసేది ఆ మెయిన్స్ మార్క్స్. సో ఆన్సర్ రైటింగ్ ఇస్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్. అండ్ స్టార్ట్ చేయడం అంటే ప్రిలిమ్స్ కంటే ముందే స్టార్ట్ చేస్తే బెటర్. అంటే బిట్వీన్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ అప్పుడు స్టార్ట్ చేస్తా అంటే ఇట్ విల్ బీ అంటే ఆ షెడ్యూలే ఉన్నవే తక్కువ డేస్ కాబట్టి కంప్లీట్లీ ప్యాక్డ్ ఉంటుంది. సో ముందే కొంచెం ఆ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటే బెటర్ సార్. నా కేసులో ఐ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ ఆన్సర్ రైటింగ్. స్టార్టింగ్ అంటే ఒక్క క్వశ్చన్ రాయాలంటే ఐ యూస్ టు టేక్ 20 minutes అలా. అండ్ దట్టు నా రైటింగ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఒక క్వశ్చన్కి 150 words అంటే విత్ ఇన్ 1 side నా 150 words అయిపోయి 2 sides 150 words రాయాలి.
సో అలా ఓకే నా రైటింగ్ ఇలా కాదు కొంచెం పెద్దగా చేసుకోవాలి, టాపర్స్ కాపీస్ అవి చూసి కొంచెం నావి మార్చుకోవడం. అండ్ దెన్ ఇనీషియల్ డైరెక్ట్ ఆ 20 క్వశ్చన్స్ అంటే 1 కంప్లీట్ మెయిన్స్ పేపర్ 3 అవర్స్లో స్టార్టింగ్ కష్టంగా ఉండొచ్చు. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఈ ఐఎస్ బాబాలో టీఎల్పీ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఆర్ ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. డైలీ ఐ యూస్ టు రైట్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ వెబ్సైట్. ఆ క్వశ్చన్స్ రాసి వాటి ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్తో చెక్ చేసుకోవడం. అలా ఇనీషియల్ 5 క్వశ్చన్స్ రాయడం. ఇనీషియల్గా టైం మీద ఫోకస్ చేయలే, అంటే స్టార్టింగ్లో టైం తోటి మేనేజ్ చేయడం ఇనీషియల్లీ అదొక ప్రాబ్లం లాగా అవ్వచ్చు. సో ఇనీషియల్లీ ఐ స్టార్టెడ్ అంటే ఆ ఆన్సర్ రైటింగ్ ఆ ఈజ్ వచ్చేలాగా చూసుకున్నాను. దాని తర్వాత ఐ డిడ్ విత్ టైమర్. సో అలా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాను సార్. అండ్ ఈవెన్ టెస్ట్ సిరీస్లో విత్ ఇన్ 3 hours నాకు అంటే స్టార్టింగ్ 16 క్వశ్చన్స్ వరకే ఆగేవి సార్. ఈవెన్ అది అంటే టైం మేనేజ్మెంట్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ. సో అది ఓవర్ ద టైమ్ విత్ ఇన్ 3 hours రాయడం గట్టిగా. సో అలా చేస్తే అంటే టెస్ట్ సిరీస్లో 19 క్వశ్చన్స్ వరకు ఆగేవి, బట్ ఫైనల్ టెస్ట్లో 20 క్వశ్చన్స్ అలా అయ్యాయి. ఓకే, గ్రేట్ మ్యామ్. సో ఇంకా డిస్కస్ చేద్దాం, ఇంకా డౌట్స్ ఉన్నాయి మెయిన్స్ గురించి. ఇంతలో ఒక కాల్ వచ్చింది. హలో హలో, చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు సతీష్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎస్ సార్. సో మేడం సార్ చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏం లేదంటే రీసెంట్ గా బేసిక్ పాస్ అయిన క్యాండిడేట్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలుగుతారు మీరు? ఓకే అండి. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏదో ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇస్ అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రిపరేషన్, ఈ ప్రిపరేషన్ మీద ఈ సివిల్స్ మీద కొంచెం వర్క్ చేయండి. అంటే అసలు ఈ ప్రిపరేషన్ ఏం డిమాండ్ చేస్తుంది. నా కేసులో నేను చేసిన మిస్టేక్ అదే అనుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఏం కావాలి ఈ ప్రిపరేషన్కి అనేది తెలియకుండా డైరెక్ట్ జంప్ చేయడం కెన్ బి ఏ డిజాస్టర్. అంటే ఇప్పుడు చాలా టాపర్స్ యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటున్నాయి. సో ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ బుక్స్ చదవాలి అనేవి వాటి గురించి కొంచెం 15-20 days వాటి మీద స్పెండ్ చేయండి. సో కంప్లీట్గా ఆ ప్రిపరేషన్ గురించి అండ్ ఈవెన్ వై యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ అనే విషయంలో కూడా కొంచెం క్లియర్గా ఉండండి. అంటే ఆఫ్టర్ సివిల్ సర్వీసెస్ వాట్ యుల్ డూ అనేది కూడా చూసుకోండి. సో బీ స్ట్రాంగ్ విత్ దట్. ఆ బేసిక్ అనేది క్రియేట్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ విత్ బేసిక్ ఎన్సీఆర్టీస్ ఆర్ బేసిక్ బుక్స్. ఈ బుక్ లిస్ట్ ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది అన్ని చోట్ల. సో ఆ బేసిక్ బుక్స్ తోటి స్టార్ట్ చేస్తే బెటర్. ఎన్సీఆర్టీస్ ఆర్ గుడ్ థింగ్స్ టు స్టార్ట్. సో అక్కడ ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మై మెయిన్ థింగ్ ఇస్ డూ దట్ రీసెర్చ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రిపరేషన్. ఓకే, గ్రేట్ మ్యామ్. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, మేడం దగ్గర మాట్లాడాలి సార్. చెప్పండి సార్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం అంటే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి మేడం? అదే అండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, వాట్ దిస్ ఎగ్జామ్ డిమాండ్స్ అనేది జస్ట్ అంటే గో త్రూ టాపర్స్ కాపీస్, అట్లా టాపర్స్ టాక్స్ అట్లాంటివి చూసి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎగ్జామ్ నియర్లీ 2 years ఆఫ్ కంటిన్యూస్ ప్రిపరేషన్ అయితే ఇట్ రిక్వైర్స్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది. సో ఏం చదవాలి అంటే ఇనీషియల్లీ డైరెక్ట్ 10 hours చదవడం అది కష్టం అవుతుంది. సో ఇనీషియల్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 4 hours 6 hours అలా టైం పెంచుకుంటూ పోవాలి. సో ఏం చదవాలి అనేది ముందే డిసైడ్ అవ్వండి. అంటే ఒక బుక్ లిస్ట్ అనేది ఫిక్స్డ్గా పెట్టుకోండి. ఎన్సీఆర్టీస్ కానీ బేసిక్ బుక్స్ కానీ పొలిటికల్ లక్ష్మీకాంత్ అట్లాంటి బుక్స్ అన్ని ఫిక్స్డ్గా పెట్టుకొని ఓవర్ ద టైం మెల్లగా అంటే స్టార్టింగ్ ఇట్ మే టేక్ టైం కొన్ని బుక్స్ చదవడానికి, బట్ గో స్లోలీ అండ్ బీ పర్సిస్టెంట్. అది నేను మేజర్గా చెప్తాను. సో ఎన్సీఆర్టీస్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎ బిగినర్ అండి. అండ్ దెన్ ఓవర్ ద టైమ్ ఆన్సర్ రైటింగ్ స్టార్టింగ్లో టఫ్ అవ్వచ్చు, బట్ ఓవర్ ద టైమ్ అంటే మీరు ఒక బేస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో విత్ ఆన్సర్ రైటింగ్. డైలీ 2 questions అలా రాసి అలా మెల్లమెల్లగా మీ ప్రిపరేషన్ లెవెల్ పెంచుకోవడం దట్ హెల్ప్స్ ఫర్ బిగినర్స్. ఓకే, గ్రేట్ మ్యామ్. సో నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు. హలో
హలో చెప్పండి. సార్ నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. హలో. ఎస్ మ్యామ్. చెప్పండి. అంటే మాది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ బిఎడ్ అయిపోయింది. సో అంటే సివిల్స్ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. సో అంటే ఎక్కడి నుంచి ఎలా ప్రిపేర్ అవుతే కొంచెం బెటర్గా ఉంటుందని కొంచెం ఐడియా తీసుకున్నామని. ఓకే అండి. సో యాజ్ ఐ సెడ్, ముందు రీసెర్చ్ అంటే వర్క్ చేయండి ఏమేమి చదవాలి అనేవి. అండ్ దెన్ ద మేజర్ థింగ్ ఇస్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టాపర్స్. యాజ్ ఐ సెడ్, దీస్ 3 ఆర్ ద బేసిక్ గైడింగ్ లైట్స్. సో ముందు ఆ సిలబస్ షీట్ చూడండి, చూసి అంటే ఏమేమి ఉంటాయి ఇనీషియల్లీ అర్థం కాకపోవచ్చు దాంట్లో, బట్ ఓవర్ ద టైమ్ ఆ సిలబస్ని మళ్ళీ చూడడం. అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇనీషియల్లీ ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా ఏం అర్థం కాకపోవచ్చు, బట్ అవి రెగ్యులర్గా చూడడం, అసలు ఆ ఎగ్జామ్ మన నుంచి ఏం డిమాండ్ చేస్తుంది అనేది తెలుసుకోవడం, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ముందు సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి అండ్ ఒక ఆప్షనల్ డిసైడ్ చేసుకోండి. ఆప్షనల్ అంటే ఆప్షనల్ డెసిషన్లో కూడా అంటే ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ చూడండి, స్కోర్స్ ఎలా వస్తున్నాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఎవాల్ మీకు ఆ ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ స్కోర్ ట్రెండ్స్ అండ్ మెటీరియల్ అవైలబిలిటీ, వీటిని బట్టి ఒక ఆప్షనల్ డిసైడ్ అవ్వండి. And then start reading with the basic books. That helps. So do that background work. Take that syllabus and previous year question papers, toppers copies. Avi చూసి మెల్లమెల్లగా అంటే ప్రిపేర్ అవుతూ ఉండండి. That helps in the beginning. Okay. అంటే మ్యామ్ ఇప్పుడు సిలబస్ వెబ్సైట్ లో దొరికిపోతుంది కదా, యూపీఎస్సీ వెబ్సైట్ లో ఉంటుంది. నార్మల్లీ గూగుల్లో కొడితే చాలా వెబ్సైట్స్ లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో. హలో. ఎస్ సార్, చెప్పండి సార్. మేడంతో మాట్లాడాలండి. చెప్పండి సార్. మేడం, ఇది కరెంట్ అఫైర్స్ ని కోసం న్యూస్ పేపర్ చదవాలి కదా, ఇది న్యూస్ పేపర్ డైలీ చదవాలంటారా లేదా మంత్లీ మ్యాగజైన్ విజన్ నుంచి కవర్ చేస్తే సరిపోతుందా? న్యూస్ పేపర్స్ ఇంపార్టెంట్ అండి. విజన్ మంత్లీ మ్యాగజైన్స్ అవి బాగుంటాయి, దే కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్. బట్ దెన్ న్యూస్ పేపర్ చదివితే ఏంటంటే మనకి ఓవర్ వ్యూ వస్తుంది, యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. సో కంప్లీట్లీ న్యూస్ పేపర్ వదిలేస్తా అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. బట్ దెన్ అప్పుడప్పుడు అంటే నా కేసులో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అప్పుడప్పుడు ఐ యూస్ టు మిస్ ద న్యూస్ పేపర్స్ బికాజ్ నేను కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చే టైంలో అలా చదవలేకపోయేదాన్ని. సో బట్ దెన్ ఉన్న మినిమం టైంలో అయినా కొంచెం చదవడం అండ్ ఆ మంత్లీ మ్యాగజైన్స్ యాక్ట్ యాజ్ బ్యాకప్. సో మంత్లీ మ్యాగజైన్స్ మీద ఫోకస్ చేయండి, బట్ డు నాట్ లీవ్ ద న్యూస్ పేపర్. మార్క్స్ ప్రిపరేషన్ కంటిన్యూ అయ్యేటప్పుడే చేస్తూ ఉండాలండి, సబ్జెక్ట్ పూర్తి కవర్ అయ్యాక ఇస్తే బాగుంటుందండి. ఇది గుడ్ క్వశ్చన్. అంటే సబ్జెక్ట్ పూర్తిగా కవర్ అవ్వడం ఇట్ ఈస్ అన్ అన్ఎండింగ్ థింగ్ చెప్పాలంటే. సో మార్క్స్ అంటే చదువుతూనే ఇస్తే బెటర్. అంటే నార్మల్లీ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటాం మేము. మార్క్స్ చేయండి, డూ మోర్ మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. దట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఎ లాట్. మీరు చదువుతూ ఇస్తూ ఉన్నా అంటే మీరు ఏ టాపిక్ ఫోకస్ చేయలేదు, ఏ టాపిక్లో నేను వీక్ ఉన్నా అనేవి మార్క్స్ ఎక్కువ చేసి ఆ మిస్టేక్స్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఇట్స్ గుడ్ దట్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయితేనే మార్క్స్ ఇస్తా అని పెట్టుకోకండి, ముందు నుంచే ఇస్తూ ఉంటే ఇట్ హెల్ప్స్ అ లాట్. గ్రేట్ మ్యామ్. సో యా, మార్క్స్లో చాలా వచ్చే మేజర్ స్టూడెంట్స్లో వచ్చే మేజర్ ప్రాబ్లం కూడా అదే. ఫస్ట్ 3 రాస్తారు టెస్ట్ సిరీస్లో, 3 ఫెయిల్ అయిపోగానే ఇంకా 4th నుంచి వదిలేస్తారు, 5th నుంచి ఇంకా మనకు రాదులే, ఈ మార్క్ ఏదో చాలా టఫ్గా ఉందిలే అన్న ఫీలింగ్గా వెళ్ళిపోతారు. మీకు గోయింగ్ బ్యాక్ టు మన మెయిన్స్ డిస్కషన్, ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పారు. స్ట్రక్చర్ ఆ ఆన్సర్స్కి ఏమో ఫిజికల్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుందా? అంటే మామూలుగా స్టూడెంట్స్లో వచ్చే డౌట్ కూడా పారాగ్రాఫ్సా, బుల్లెట్ పాయింట్సా, డయాగ్రామ్స్ వేయచ్చా, టేబుల్స్ వేయచ్చా? వాట్ ఈస్ యువర్ అడ్వైస్? వాట్ ఈస్ యువర్ అప్రోచ్? సో ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ద బేసిక్ ఫండా ఈజ్ ఎగ్జామినర్కి మన పేపర్ రీడబుల్గా ఉండాలి. సో దానికి మనకి ఏదేది సూటబుల్ అయితే అది చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అంటే
ఫార్మాట్ అంటే నార్మల్లీ ఇంట్రొడక్షన్ తోటి స్టార్ట్ చేస్తాం అండ్ దెన్ దేర్ విల్ బి బాడీ అండ్ దేర్ విల్ బి కన్క్లూజన్. ఇంట్రో అండ్ కన్క్లూజన్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బెటర్ అంటారు. సో ఇంట్రొడక్షన్ నేను పాలిటీ అయితే ఆర్టికల్స్ తోటి అలా స్టార్ట్ చేసేదాన్ని డిపిఎస్పి తోటి, అండ్ దెన్ కన్క్లూజన్లో కొన్ని ఏఆర్సీ సమ్మరీ రిపోర్ట్స్ అట్లాంటివి ఆర్ కమిటీ రిపోర్ట్స్ అట్లాంటివి పెట్టడం చేసేదాన్ని. అండ్ దెన్ నేను మోస్ట్లీ పాయింటర్స్లోనే రాసేదాన్ని సార్. దట్ టు పాయింటర్స్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ రీడబిలిటీ ఆఫ్ దట్ పేపర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జామినర్కి కొంచెం అంటే వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇస్ పారాగ్రాఫ్లో ఎగ్జామినర్కి ఆ రీడబిలిటీ అంతా ఉండదు. పాయింట్స్లో అయితే డైరెక్ట్ ఆ క్రిస్ప్ పాయింట్స్ మనం ఏం కన్వే చేయాలి అనుకుంటున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది సార్. సో ఐ యూస్ టు ఫాలో పాయింట్స్ బేస్ దట్ టు పాయింట్స్ ఇన్ ఎ క్రిస్ప్ మేనర్. అంటే ఐ యూస్ టు ఫాలో దిస్ అంటే 1 line ఈజ్ ఎ నామ్ అనే అంటే 1 or maximum 2 lines కంప్లీట్ చేసేదాన్ని ఒక పాయింటర్ అలా. అండ్ దెన్ డయాగ్రామ్స్ ఏంటంటే ఎగ్జామినర్కి అంటే బోర్ కొట్టకుండా చేస్తాయి. మన పేపర్ కంప్లీట్లీ ఓన్లీ వర్డ్స్లో ఉంటే ఓన్లీ అంటే కంటెంటే ఉంటే ఎగ్జామినర్ మైట్ ఫీల్ బోర్డ్. సో అప్పుడప్పుడు కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేయడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ దెన్ డయాగ్రామ్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ సేవ్స్ టైమ్. ఆ 3 hours 20 questions కంప్లీట్ చేయడం ఇట్స్ డిఫికల్ట్. సో కొన్ని డయాగ్రామ్స్ ఇండియా మ్యాప్స్ లైక్ జియోగ్రఫీకి ఇండియా మ్యాప్స్ అలాంటివి ఇస్తాం. అండ్ ఎథిక్స్కి కూడా కొన్ని అంటే స్కీమాటిక్స్ టైప్ డయాగ్రామ్స్ ఇస్తాం. సో అట్లాంటి డ్రాయింగ్స్ వేయడం వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ పేపర్ విల్ లుక్ గుడ్. సో ఫర్ ఆల్ దిస్ ప్రెజెంటేషన్ రీడబిలిటీ ఫర్ ద ఎగ్జామినర్ ఈస్ ద బేసిక్ కోర్ ఎట్ దిస్ ఐడియా. ఓకే, గ్రేట్. అండ్ ఫైనల్ మెయిన్స్లో క్వాలిటీయా క్వాంటిటీయా? 150 words అంటే స్టూడెంట్స్ లో వాళ్ళ టెన్షన్ అంతా 150 words మీదే ఉంటుంది. క్వాలిటీయా క్వాంటిటీయా? ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ సార్. మనం అంటే విత్ ఇన్ దాట్ టైం బెస్ట్ ఆన్సర్స్ ఫుల్లీ క్వాలిటేటివ్ ఆన్సర్స్ రాయడం అయితే చాలా కష్టం. 20 out of 20 బెస్ట్ ఆన్సర్ ఇస్ అ మిత్ అంటారు ఈ ఎగ్జామ్లో. సో మనకు టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే ఇఫ్ వీ రైట్ యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్ని టు ద పాయింట్ మనం అడ్రస్ చేయగలగాలి. అండ్ విత్ రెస్పెక్ట్ టు క్వాంటిటీ జనరల్లీ ఇప్పుడు ఏమైంది అంటే 20 out of 20 questions రాయడం ఈజ్ ఇంపార్టెంట్ అన్న టైం. ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ దట్ అండ్ ఎగ్జామినర్ ఆల్సో ఫీల్స్ అంటే మనం పేపర్ కంప్లీట్ చేస్తే ఇట్ వుడ్ బి గుడ్. బట్ దెన్ అంటే నేను ఈసారి అంటే నేను 3 times మెయిన్స్ రాశాను. లాస్ట్ 2 times ఆల్మోస్ట్ ప్రతిసారి 20 out of 20 questions రాస్తుండే. బట్ ఈసారి GS2లో ఐ డిడ్ నాట్ రైట్ 1.5 question అలా మిస్ అయ్యాను నేను టైం మేనేజ్మెంట్ సరిగా చేయలేక. బట్ ఈవెన్ దెన్ ఆ పేపర్లో 115 అలా వచ్చాయి. సో ఇట్స్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ అంటాను సార్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అండ్ ఆప్షనల్ మన ప్రిపరేషన్లో సివిల్స్లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అని ఇంతకుముందు మీరే కాలర్తో అంటూ ఉన్నారు. మీ బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. అంటే ఆప్షనల్ ఎలా సెలెక్ట్ వై ఆంథ్రోపాలజీ అండ్ మీ బ్యాక్గ్రౌండ్కి దానికి ఎలా కనెక్ట్ చేశారు? నా బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ నేను వర్క్ చేసేది కూడా సివిల్ ఇంజనీరింగే. బట్ దెన్ నేను అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇనీషియల్లీ ఆ సిలబస్ అది చూశాను. ఇనీషియల్లీ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ షార్ట్ లిస్టెడ్ ఒక 5-6 ఆప్షనల్స్ని షార్ట్ లిస్ట్ చేశాను. లైక్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PSIR, సోషాలజీ అలా కొన్ని ఆప్షనల్స్ అంటే ట్రెండింగ్లో ఉన్న ఆప్షనల్స్ ప్లస్ నా అకాడమిక్ రిలేటెడ్ ఆప్షనల్స్ అవి షార్ట్ లిస్ట్ చేశాను. సో దాని తర్వాత ఐ వెంట్ త్రూ ద సిలబస్ అంటే కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ అనేది. అంటే నార్మల్లీ సివిల్ ఇంజనీరింగ్లో ఐ ఫెల్ట్ ద సిలబస్ ఇస్ వాస్ట్. అండ్ ఆల్సో అంటే ఆంథ్రోపాలజీ నాకు అంటే ఆ సిలబస్ అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇట్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్ అంటే మన కల్చర్ గురించి, మన ఎవల్యూషన్ గురించి, వాటన్నిటి గురించి చదువుతాం కాబట్టి ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సెడ్ నార్మల్లీ ఆంథ్రో స్కోర్స్ అవి బాగా వస్తున్నాయి అని చెప్పేసి. సో అలా ఆ టైంలో ఆ ట్రెండ్ని బట్టి అండ్ మెటీరియల్ అవైలబిలిటీని బట్టి అండ్ నా ఇంట్రెస్ట్ ఈజ్ మెయిన్ థింగ్ ఎట్ ద ఎండ్ బికాస్ నాకు ఇట్ హ్యాస్ బీన్ 6 years. 6 yearsలో ఆ ఇంట్రెస్ట్ అనేది ఆప్షనల్ మనం ఎక్కువ చదువుతూ ఉంటాం. సో ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఆప్షనల్ని అంతవరకు నెట్గా రావడం కష్టం. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్ తీసుకోవాలి
and at the end these trends in scores and material availability, guidance availability plays major roles. ఓకే, గ్రేట్ మ్యామ్. అండ్ ఎస్ఏ చాలా మంది మళ్ళీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్, మొదట్లో స్టార్ట్ చేయరు, ఇంతలో మెయిన్స్ వచ్చేస్తుంది. ప్రాక్టీస్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఎస్ఏలో? ఎస్ సార్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే మిస్టేక్ చేసి ఉండే. నా ఫస్ట్ మెయిన్స్లో ఐ హ్యావ్ హార్డ్లీ రిటర్న్ 1 essay బిఫోర్ మై యాక్చువల్ మెయిన్స్. అనుదీప్ దురిశెట్టి సార్ అప్పుడు మాక్ ఎస్ఏ పేపర్స్ పెట్టుండే, ఆ మాక్ పేపర్స్ అవి చదువుకొని జస్ట్ ఒక ఎస్ఏ ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. సో బట్ ఎస్ఏకి ఐ ఫీల్ దట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో నాకు 119 వచ్చి ఉండే. బట్ దెన్ ఆ తర్వాత అటెంప్ట్స్లో ఐ ట్రైడ్ అంటే ప్రాక్టీసింగ్ అది చేశాను. దట్ టూ అంటే ఇన్ ద లేటెస్ట్ అటెంప్ట్ వాట్ ఐ డిడ్ వాజ్ ప్రతి సాటర్డే ఒక ఎస్సే రాసేదాన్ని, నాట్ 1 పేపర్, అంటే 2 essays కాదు, రాదర్ 1 essay. రైటింగ్ 1 essay ఈజ్ ఈజీ. సో ప్రతి సాటర్డే అది కన్సిస్టెంట్గా ఉండేది. అండ్ దెన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్సే కొన్ని యాడ్ ఆన్స్ లైక్ ఇంట్రొడక్షన్స్, కొన్ని అంటే దేర్ విల్ బీ సమ్ టాపిక్స్, ఉమెన్ ఇష్యూస్, పావర్టీ, ఇట్లాంటి బేసిక్ టాపిక్స్కి కొన్ని ఇంట్రొడక్షన్స్ ఫిక్స్డ్గా పెట్టుకునేదాన్ని సార్. ఇంట్రొడక్షన్స్ నేను మోస్ట్లీ అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్డ్ అలాంటివి రాసేదాన్ని. సో దట్ విల్ బీ వెరీ అట్రాక్టివ్. So normally we can do that brainstorming for introductions, like all through the history events like sometimes I used to quote Mahabharata incidents atlantivi quote chesedani, and then Buddha, and I used to think ante Buddha life lo emaina jarigaya aa question related, or Ashoka life lo emaina jarigaya, or then independence time lo emaina jarigaya, or post independence phase lo emaina. Post independence phase lo there are things like nuclear fission, Operation Pokhran atlantivi, or then గ్రీన్ రెవల్యూషన్, ఇట్లా ఈ మేజర్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఇంట్రొడక్షన్స్ అవి కొన్ని రాసేదాన్ని సార్. ఆర్ దెన్ సమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి వాటి నుంచి. సో అట్లాంటి ఇంట్రొడక్షన్స్ కనుక ప్రీఫిక్స్డ్ పెట్టుకొని ఉంటే ఎగ్జామ్లో టైం వేస్ట్ కాదు. సో ఇంట్రొడక్షన్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసేదాన్ని. అండ్ యాజ్ ఐ సెడ్ టాపర్స్ కాపీస్ నుంచి కూడా కొన్ని ఇంట్రొడక్షన్స్ తీసుకునేదాన్ని. అండ్ కన్క్లూజన్స్ కూడా కొన్ని ఫిక్స్గా పెట్టుకోవడం. అండ్ ఆల్సో కోట్స్, ప్రతి టాపిక్కి కొన్ని కోట్స్ లైక్ పావర్టీ ఉంటే అమర్త్య సేన్ కోట్, అట్లాంటి కోట్స్ కొన్ని ప్రీఫిక్స్గా రెడీగా పెట్టేసుకుంటే ఎస్ఏ విల్ బికమ్ ఈజీ. అలాంగ్ విత్ దిస్ యాజ్ ఐ సెడ్ ప్రాక్టీస్ ఎవ్రీ సాటర్డే ఐ యూస్ టు అంటే బిట్వీన్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఆ గ్యాప్లో అయితే ఎవ్రీ సాటర్డే ఐ యూస్ టు ప్రాక్టీస్. మెయిన్స్ వరకు ఒక ఫేజ్ మ్యామ్, దెన్ కమ్స్ ఇంటర్వ్యూ. వాట్ వాజ్ యువర్ ఛాలెంజెస్? ఇంటర్వ్యూ మీకు ఎలా జరిగింది? దిస్ వాజ్ యువర్ సెకండ్ ఇంటర్వ్యూ కదా? No sir, it was my first interview. Oh, this was your first interview? Yes sir. Okay, what was the major challenges? మేజర్ ఛాలెంజెస్ అంటే సార్ ఇనిషియల్లీ అంటే మార్క్స్ ఇచ్చేటప్పుడు నాకు కొంచెం అంటే తడబడేదాన్ని. మై ఇంగ్లీష్ అంటే కొంచెం స్టంబ్లింగ్ అది వచ్చేది వాయిస్లో. సో బట్ ఓవర్ ద టైమ్ కొన్ని మార్క్స్ ఇస్తూ ఉంటే ఇట్ బికేమ్ గుడ్. అండ్ మై వాయిస్ వాజ్ ఆల్సో లో, సో వాయిస్ని కొంచెం పెంచమని అట్లాంటి ఫీడ్బ్యాక్స్ అవి వచ్చేవి. సో మార్క్స్లో మై పర్ఫార్మెన్స్ వాజ్ యావరేజ్. బట్ దెన్ ఫైనల్ ఇంటర్వ్యూలో అంటే స్మితా నాగరాజ్ మేడం బోర్డ్ వచ్చింది సార్. ఐ గాట్ ప్రెటీ గుడ్ మార్క్స్, 201 స్కోర్ వచ్చిండే. సో వాట్ ఐ ఫీల్ వర్క్ దేర్ ఇస్ నార్మలీ అంటే అక్కడ నాకు మొత్తం నా జాబ్ ప్రొఫైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి సార్. అంటే ఇరిగేషన్ గురించి ఆల్మోస్ట్ 70% క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ మిషన్ కాకతీయ గురించి అండ్ ఈ కాళేశ్వరం వాటి గురించి, లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇఫ్ వీఆర్ గుడ్ విత్ ఆర్ బ్యాక్గ్రౌండ్, అంటే మన అకాడమిక్స్ గురించి కానీ మన జాబ్ ప్రొఫైల్ గురించి కానీ వాటి గురించి ఇఫ్ వీఆర్ గుడ్, దట్ హెల్ప్స్ ఎ లాట్ సార్. అలాగే మన డాఫ్లో ఇంకేమేమి అంటే నార్మల్లీ నేను చెస్ గురించి రాసి ఉండే, సో దాని గురించి వచ్చింది. సూసైడ్ ఇనిషియేటివ్ ఒకటి, అవేర్నెస్ ఇనిషియేటివ్ కాలేజ్ టైంలో చేసిండే, దాని గురించి ఇది ఆస్డ్. సో మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఇంటర్వ్యూకి మనం ఒకటి ఫిల్ చేస్తాం. ఆ ఫామ్లో వాట్ ఆల్ ద వర్డ్స్, ఏమేమి వర్డ్స్ ఉన్నాయి, ఏమేమి థింగ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం పర్ఫెక్ట్గా ఉంటే that will help at the end. ఇంటర్వ్యూకి నార్మల్లీ అంటే జనరల్లీ అది నాలెడ్జ్ టెస్ట్ కాదు, rather than were you asking that? Yes ma'am, మేము అదే అడగబోతున్నాం. Okay sir. So interview, it is personality test.
సో అక్కడ నాలెడ్జ్ ఎక్కువ టెస్ట్ చేయరు. ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూ దేర్ వర్ క్వశ్చన్స్, నేను అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేదు కంటిన్యూస్గా, ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్కి సారీ మ్యామ్ ఐ డోంట్ నో, సారీ సార్ ఐ డోంట్ నో అదే చెప్పుకుంటూ ఉన్నాను. బట్ దెన్ ఎట్ ద ఎండ్ వాట్ దే టెస్ట్ ఇస్ మన పర్సనాలిటీ. ఐ వాజ్ ఎ బిట్ కామ్ అండ్ కంపోజ్డ్, అంటే నాది ఇది 6th attempt. ఎట్ ద ఎండ్ అంటే నేను మళ్ళీ దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు మీట్ గుడ్ పీపుల్, నేను మళ్ళీ వీళ్ళని కలవను, సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ మోస్ట్ మెమరబుల్ సో దట్ ఐ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్ అన్నట్టు ఆ మైండ్ సెట్ తోటి వెళ్ళాను. సో టెన్షన్ పడలేదు, ఐ వాజ్ కూల్ అండ్ కామ్. అండ్ దెన్ మన మెయిన్ పర్సనాలిటీ అక్కడ మనం టెన్షన్ పడకుండా మన పర్సనాలిటీ కామ్గా చూపెట్టగలిగితే దట్ విల్ హెల్ప్ ఎ లాట్ రాదర్ దెన్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కాదు అది. అండ్ ఐపీఎస్ మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఫస్టా సెకండా? ఇది యాక్చువల్లీ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు రోజు నైట్ వరకు ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్ సార్. ఐఏఎస్ పెట్టాలా ఐపీఎస్ ముందు పెట్టాలా అని. అంటే నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఐఏఎస్, బట్ లాస్ట్ 2.5 years నుంచి స్పెషలీ నేను అంటే ఇట్ స్టార్టెడ్ విత్ నేను సిఏపిఎఫ్ ఎగ్జామ్ కూడా ఇచ్చి ఉండే సార్ ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో. సో ఆ సిఏపిఎఫ్ ఎగ్జామ్ మెయిన్ రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఉండే. సో అక్కడ హైదరాబాద్లో నీసాలో ఆ ఎగ్జామ్ ఉండే. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఆ ఎన్విరాన్మెంట్ అదంతా దట్ మోటివేటెడ్ మీ, అంటే ఆ వెళ్ళే వేలో మొత్తం ఆ ఆర్మీ మార్టియర్స్ ఫొటోస్ ఉండడం. సో ఐ వాజ్ లిటరలీ గెటింగ్ గూస్ బంప్స్ అనమాట. అప్పటి నుంచి ఆ యూనిఫామ్ ప్యాషన్ అనేది స్టార్ట్ అయింది సార్. సో ఓవర్ ద టైమ్ అది పెరుగుతూ వచ్చింది. సో డాఫ్ ఫిల్ చేసే ముందు ఐఏఎస్ పెట్టాలా ఐపీఎస్ పెట్టాలా అనే విషయంలో చాలా ఆలోచించాను. బట్ ఇంకా ఫైనలీ అంటే ఆల్రెడీ కొంతమంది వర్కింగ్ ఐపీఎస్లతోటి అలా మాట్లాడి వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇస్, అంటే ఈ ఐఏఎస్లో కొంచెం సర్వీస్ స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఫైనలీ ఐఏఎస్ పెట్టాను. ఈవెన్ దెన్ ఐ వాజ్ థింకింగ్ అరే ఐపీఎస్ పెట్టుండాల్సిందా అని, బట్ దెన్ డెస్టినీ అనుకుంటా 161తో ఐపీఎస్ వచ్చింది. అండ్ లాస్ట్ వన్, ఐపీఎస్ జనరల్గా గర్ల్ చైల్డ్, ఐపీఎస్ హౌ వాజ్ ద రియాక్షన్ ఎట్ యువర్ హోమ్? ఒక రియాలిటీ జెండర్ బేస్డ్ స్కెప్టిసిజం అయితే ఉంటుంది, ఒక డౌట్ అయితే ఉంటుంది, అమ్మాయి ఐపీఎస్ ఛాలెంజెస్ ఉంటాయి ఎందుకు అని. వర్ దే సపోర్టివ్ ఈవెన్ విత్ దాట్? ఇంట్లో పేరెంట్స్ అయితే సపోర్టివ్ సార్, బికాజ్ ఐ యూస్ టు టెల్ దెమ్ మధ్యలో కూడా ఇలా ఐపీఎస్ ఇంట్రెస్ట్ ఉంది అని. సో దే వర్ వెరీ సపోర్టివ్. బట్ దెన్ సొసైటీ అంటే మిగిలిన వాళ్ళు ఇనీషియల్లీ అంటే ఐపీఎస్ ఎందుకు, ఐఏఎస్ఏ మంచిది కదా, అంటే నీకు సెట్ అవుతుందా, యు ఆర్ వెరీ కామ్ అండ్ కూల్, సో నీకు సెట్ అవ్వకపోవచ్చేమో, ఇప్పటికీ ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ దెమ్. బట్ దెన్ ఎట్ ద ఎండ్ ఐపీఎస్ ఈజ్ సంథింగ్ నోబుల్ అనిపిస్తుంది, అంటే వీ విల్ గివ్ దట్ ఇమీడియట్ రిలీఫ్ టు ద పీపుల్. So I have interest in that, and then training time lo I have to work more hard to become hardened. Okay. So that's it. But then a girl in uniform can inspire lot more girls and now feelings. Great ma'am. Okay, great ma'am. So you were also motivated with IPS. Yes sir. Meeku anukunnate IPS vachindi. So do you really think gender anymore matters? Civils lo gender specifics untaya anukuntunara? Does it matter anymore? Not exactly sir. Ante physical constraints to some extent undochu, but at the end gender do not really matter, because training time lo in fact last 2 times IPS final parade lo girls were leading the parade. So I don't think gender do not matter much, especially inka women in police services lo unte police could become more accessible. Ippudu prastham jarige most of the crimes go unreported. Police ante friendly environment adi leka women are not comfortable to come to police to some extent. Ante last 4-5 years lo koncham marindi, friendly policing adi ochindi, but if there are more women it will be more citizen friendly అనుకుంటున్నాను. ఓకే, గ్రేట్ మ్యామ్. ఒక చిన్న స్మాల్ వర్డ్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ఆల్ ఆర్ వ్యూవర్స్ మ్యామ్. ఏదైనా స్పెసిఫిక్ ఏజ్లో స్టార్ట్ చేయాలా ప్రిపరేషను, లేదా మామూలుగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గ్రాడ్యుయేషన్ తర్వాత అని కొంతమంది,
లేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎస్ సార్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్? పర్ఫెక్ట్ ఇదే ఏజ్లో స్టార్ట్ చేయాలి అన్నట్టయితే ఏం లేదు సార్. ఇట్స్ ద పర్ఫెక్ట్ ఏజ్ ఇస్ ద టైమ్ వెన్ యూ ఆర్ రెడీ టు టేక్ ఇట్. వెన్ యూ ఫీల్ దిస్ ఈజ్ యువర్ ఫైనల్ గోల్, దెన్ యూ ఆర్ రెడీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ ఆర్ ఇన్ 10th ఆర్ వెదర్ యూ ఆర్ ఇన్ అంటే బీటెక్ చేసి కొన్ని ఇయర్స్ జాబ్ చేసి మీరు 30sలో ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ దిస్ ఈజ్ యువర్ గోల్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అంతే. అంటే ఇప్పుడు బేసికలీ కాంపిటీషన్ ఎక్కువైంది, ఈ సివిల్ సర్వీసెస్ గురించి అవేర్నెస్ కూడా ఎక్కువ పెరిగింది. సో దానివల్ల 10th ఇంటర్ తర్వాత నుంచే స్టార్ట్ చేస్తున్నారు. బట్ దెన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెన్ యూ ఆర్ రెడీ టు టేక్ దిస్ ప్రిపరేషన్. బికాస్ ఈ జర్నీ కొంచెం టైర్సమ్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ డెడికేషన్, కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి వస్తుంది. సో it's only when you are ready, when you understand what exactly this exam demands, appudu ee preparation loki ante enter avute better and enough. Okay, one last final call. Hello. Yes sir. చెప్పండి సార్. సార్ నేను చైతన్య రెడ్డి వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా సార్. కంగ్రాచులేషన్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్, ఒక అమ్మాయిగా పట్టు వదలకుండా మా అమ్మాయి సివిల్ సర్వీస్ సాధించింది సార్. దాంట్లో ఐపీఎస్ మొదటి నుంచి తన ఐపీఎస్ కావాలనుకుంటుంది, తనకు కావాల్సింది కూడా ఐపీఎస్ఏ. ఐపీఎస్ సాధించేందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. వాస్తవం ఐపీఎస్ అమ్మాయిలు చేస్తారా చేయరని ఒక వర్డ్ అన్నారు, ఇంతకు చర్చ వచ్చింది. లేదు సార్, అమ్మాయిలైనా బ్రహ్మాండంగా ఐపీఎస్ చేయగలరు, అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మా అమ్మాయి ఐపీఎస్ సాధించేందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. గ్రేట్ సార్. నిన్న రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ లో ఐపీఎస్ వచ్చినందుకు, తను కోరుకున్నది వచ్చినందుకు హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ రెడీ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అదే అండి, దట్ ఈస్ ద డే మార్నింగ్ విత్ ర్యాంకర్, యాక్చువల్లీ అ సక్సెసర్. ఒక కళ కానీ పట్టుదలతో దాన్ని సాధించిన స్టోరీ. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ చైతన్య రెడ్డి ఐపీఎస్. ఇలా ఇక ముందు విల్ బి మీటింగ్ మోర్ ర్యాంకర్స్ ఇన్ దిస్ వెరీ స్టూడియో. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం టుడే. థ్యాంక్స్ అండి.